అపోలో మిషన్స్ అయి 50 years పైన అయింది కదా. ఇప్పుడు నాసా ఆర్టమిస్ ప్రోగ్రామ్ తో పెద్ద రేంజ్ లో ప్లాన్ చేస్తుంది. ఇది ఇప్పుడు సింపుల్ ల్యాండింగ్ మాత్రమే కాదు, ఇది మూన్ మీద సెటిల్ అయ్యే ప్లాన్. అపోలో 17 తర్వాత 1972 నుండి ఇప్పటిదాకా మూన్ మీద ఎవరు కాలు పెట్టలేదు. 50 years గ్యాప్. వై నౌ? అప్పుడు జస్ట్ వెళ్ళి ఫ్లాగ్ పెట్టి రావడం మాత్రమే గోల్. కానీ ఇప్పుడు ఆర్టిమిస్ గోల్ ఏంటంటే వెళ్ళి అక్కడే ఉండడం. ఆర్టిమిస్ అంటే అపోలో ట్విన్ సిస్టర్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మూన్ మీద ఫస్ట్ ఉమెన్ అండ్ పర్సన్ ఆఫ్ కలర్ ని దించడమే టార్గెట్. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఆర్టిమిస్ 2 లాంచ్ ఏప్రిల్ 2026 కి పుష్ అయింది. ఇందులో 4 ఆస్ట్రోనాట్స్ రీడ్, విక్టర్, క్రిస్టియానా అండ్ జెరెమీ, వీళ్ళు నలుగురు వెళ్లి మూన్ చుట్టూ తిరిగి వస్తారనమాట. దీని తర్వాత ఆర్టిమిస్ 3 2027 లో ఉంటుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇది ల్యాండింగ్ కాదు, స్పేస్ లో డాకింగ్ టెస్టింగ్ చేస్తుంది. రియల్ ల్యాండింగ్ ఆర్టిమిస్ 4 తో 2028 లో ఉండొచ్చు. నాసా ఇప్పుడు స్లో అండ్ స్టడీగా రిస్క్ లేకుండా ప్లాన్ చేస్తుంది. ఈసారి మనం మూన్ సౌత్ పోల్ కి వెళ్తున్నాం, ఎందుకంటే అక్కడ ఐస్ ఉంది. సో వాటర్ ఉంటే డ్రింకింగ్ వాటర్ ఉంటుంది, ఆక్సిజన్ చేయొచ్చు, రాకెట్ ఫ్యూయల్ తయారు చేయొచ్చు. అది మన స్పేస్ గ్యాస్ స్టేషన్ అన్నమాట. మూన్ చుట్టూ ఒక మినీ స్పేస్ స్టేషన్ కట్టబోతున్నాం. దీన్ని గేట్ వే అంటారు. ఆస్ట్రోనాట్స్ ఎర్త్ నుంచి గేట్ వేకి వెళ్తారు. అక్కడ నుంచి మూన్ ల్యాండర్ యూజ్ చేసుకుని మూన్ మీదకి దిగుతారు. ఇది ఫ్యూచర్ లో మార్స్ కి వెళ్లే వాళ్ళకి ఒక పిట్ స్టాప్ లా పనిచేస్తుంది. కంక్లూజన్ ఏంటంటే చైనా వాళ్ళు కూడా మూన్ మీద ల్యాండ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో ఇట్స్ గెటింగ్ ఇన్సేన్. ఆఫ్టర్ 50 years మనం మళ్ళీ మూన్ ని చూస్తున్నాం. బట్ ఈసారి ఫ్లాగ్స్ పాతడానికి కాదు, అక్కడే నివసించడానికి. గెట్ రెడీ ఫర్ ద లాంచ్. స్పేస్ ఈస్ ద ప్లేస్. సో గైస్, చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు ఫ్యాక్ట్ రష్.